ఒడిశాలోని కోనార్క్ సన్ టెంపుల్ సూర్య భగవానుడు విగ్రహం గాలిలో తేలుతూ ఉండటం నిజంగా ఒక చారిత్రక మిస్టరీ. ఈ విగ్రహం చాలా భారీగా ఉన్న సుమారు 50 టన్నులు. ఆ సమయంలో ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకపోయినా బేస్మెంట్లో ఏర్పాటు చేసిన మాగ్నెట్ల వల్ల గమనించదగ్గ మాంత్రికత్వం వలె విగ్రహం గాలిలో తేలుతుందని అంటారు. ఇది చూపించే ముఖ్యమైన విషయం ఆ పురాతన ప్రజలు ఇంత అభ్యుదయంగా విలక్షణమైన సాంప్రదాయ శాస్త్రాన్ని భౌతిక శక్తుల నియంత్రణను అర్థం చేసుకుని అమలు చేశారనే విషయం. ఆ ఆధునిక సాంకేతికతకు సమానమైన పరిజ్ఞానం వారు కలిగి ఉండటం ఒక ఆశ్చర్యకరం. అలాగా ఈ ఆలయం ధ్వంసానికి చారిత్రక ప్రసంగాలు 2 ప్రధాన వాదనలు ఉన్నాయి. ఒకటి పోర్చుగీసులకు చెందిన వారు దెబ్బ కొట్టారని, మరొకటి ఇస్లామిక్ పాలకులు తర్వాత దశలో కూల్చి నాశనం చేస్తారని. అయినా ఈ శాశ్వత మిస్టరీ ఇంకా పూర్తిగా రహస్యంతోనే ఉంది.